ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అటువలే ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము ఈ పునరుద్ధానము రోజున దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. ప్రియమైన వర్లరా, నజరేయుడైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే ఆయన 3వ దినమున లేపబడ్డాడండి. ప్రియమైన వర్లరా, ఆయన శరీరము ఆ యొక్క సమాధిలో లేదు, కేవలము నార బట్టలు మాత్రమే. అంటే ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యములు పూసి ఏ నార బట్టలైతే చుట్టి పరుండు పెట్టారో ఆ నార బట్టలు మాత్రమే ఉన్నాయండి. ఎందుకంటే ఆయన శరీరము కుళ్ళు పట్టదు. ఎందుకంటే పరిశుద్ధుణ్ణి నువ్వు కుళ్ళు పట్టనివ్వవు అని దేవుని యొక్క లేఖన భాగము ఎలాగా మరి తెలపబడిందో ఆ రీతిగానే ఆ లేఖన భాగాలు నెరవేర్చబడ్డాయి. కావున కొంతమంది స్త్రీలు వెళ్ళారు. సమాధి ముందర దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రియమైన వల్లరా రాయి దొర్లించబడి ఉన్నది. ఎప్పుడైతే రాయి దొర్లించబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేహము వారికి కనబడలేదు. ఏమీ తోచక ఉన్న పరిస్థితుల్లో ప్రకాశమైన వస్త్రాలు ధరించిన 2 మనుషులు వాళ్ళతో మాట్లాడుతున్నారండి. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ప్రియమైన వర్లారా, చూడండి, యేసుక్రీస్తు వారు లేపబడుట ద్వారా మరి ప్రపంచవ్యాప్తముగా ఆయన రక్షకుడు అని నమ్మి ఉన్నారండి. అంతేకాదు ఆయన మరి సజీవుడుగా, పునరుద్ధానుడుగా, జయశీలుడుగా, ప్రియమైన వర్లరా, సాతాను ఏ మరణమైతే సృష్టించిందో ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచిన దేవుడుగా మరి ఎంతగానో ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఎవరు కూడా ఆయన వలె 3వ దినమున లేపబడిన వారండు ఎవరు లేరు. ఆయన చరిత్రకారుడుగా ఉన్నాడు. కావున ఆయన పునరుద్ధానుడు అవటం వలన ప్రజలందరికీ సంతోషమే, ప్రజలందరికీ అది ఆశీర్వాదకరమే. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మిన వారందరినీ కూడా ఆయన లేపుతాడు. అటువంటి విశ్వాసము ప్రజల్లో కలిగిందండి. కావున ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానానికి శక్తి ఉన్నది, పునరుద్ధానానికి ప్రత్యక్షత చూడాలి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, గ్రహించండి. కాబట్టి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. మనందరి కొరకు మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడిగా ఆయన మారి ఉన్నాడు. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యములు పునరుద్ధానం ద్వారానే మనం పొందుకోగలుగుతామండి. కావున ఆయన పునరుద్ధానాన్ని లక్ష్య పెట్టాలి. ఆయన పునరుద్ధానుడు అయ్యున్నాడు కాబట్టి మనల్ని కూడా ప్రియమైన వర్లారా మృతుల పునరుద్ధానము నుండి, అంటే జీవ పునరుద్ధానంలోనికి మనల్ని నడిపిస్తాడండి. మరణ పునరుద్ధానం నుండి జీవ పునరుద్ధానంలోనికి ఆయన మనల్ని తీసుకొస్తాడు. కావున ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గుర్తెరగండి. ఆయన లేచి ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేపుతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.